ఇంద్రుడు అయోచితంగా అతని దగ్గరికి వచ్చిన అనేక మహా అస్త్రాలను బ్రహ్మ విద్యను దదీచికి నేర్పించాడు. అయితే వీటిని దదీచి మరెవ్వరికి నేర్పరాదని నిబంధన విధించాడు. అలా నేర్పితే దదీచి శిరస్సు ఖండిస్తానని స్పష్టం చేస్తాడు. అశ్విని దేవతలు దదీచి ఇంద్రుడు నేర్పిన విద్యలను తమకు నేర్పవలసిందని కోరుతారు. దదీచి అందుకు అంగీకరించాడు. అయితే ఇంద్రుడు విధించిన నిబంధనలకు వారికి తెలియజేస్తాడు. శస్త్ర విద్యలో నిపుణులైన దేవతా వైద్యులు చతురులు వారి దదిచి తలను స్వయంగా ఖండించి ఆ స్థానంలో ఒక అశ్వం శిరస్సు ఉంచుతారు. తద్వారా మహాశాస్త్రాలను అధ్యయనం చేస్తారు. ఈ విషయం తెలిసిన ఇంద్రుడు వచ్చి దదిచి శిరస్సును ఖండిస్తాడు. వెంటనే అశ్విని దేవతలు తాము భద్రపరిచిన నిజ శిరస్సును తిరిగి అతికిస్తారు దదీచి మహర్షికి.